హలో ఎవ్రీవన్. రోజు మనకి ఉదయం లేవగానే టిఫిన్స్తో హడావుడి మొదలవుతుంది కదండి. ముందు రోజు కనుక ఏ టిఫిన్కి ముందు రోజు కనుక మనము ఏ ఇడ్లీకో ఏ దోశకో అంటే ఈ టిఫిన్ చేయాలి అని కనుక మైండ్లో ఫిక్స్ అయి లేకపోతే లేవగానే హడావుడి అనేది మొదలవుతుంది. ఏం చేయాలి అని టెన్షన్ పడిపోతూ ఉంటాం కదా. కొన్ని పిల్లలకి నచ్చేవి ఉంటాయి, నచ్చనివి ఉంటాయి, మనకు నచ్చనివి ఉంటాయి, ఇంట్లో వాళ్ళకి నచ్చనివి ఉంటాయి. అందరికీ నచ్చేవి చేయాలి అంటే కాస్త కష్టమైనటువంటి పని కదా. అలా మనం ప్రిపేర్డ్గా లేనప్పుడు మన ఇంట్లో అందుబాటులో ఉండేటువంటి గోధుమ రవ్వ, కాస్త బియ్య పిండి, కాస్త మైదా పిండి అన్నీ కలిపేసి ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అందులో కలిపేసి చక్కగా రవ్వ దోశ చేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి రవ్వ దోశ ఎలా చేయాలి అనేది ఈరోజు నేను మీకు చూపిస్తాను. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సాధన. వెల్కమ్ టు ఓల్డ్ ఈజ్ గోల్డ్. కాన్సెప్ట్ స్టార్ట్ అయ్యే కంటే ముందు అంటే రవ్వ దోశ చేయడానికంటే ముందు వ్యూయర్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. వ్యూయర్స్కి మాత్రమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముందు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ కూడా, కామెంట్ చేసే వాళ్ళకి, ఎంకరేజ్ చేసే వాళ్ళకి అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూసినట్టయితే ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్కి వెళ్ళండి, ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు యూస్ఫుల్గా ఉంది, కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే మనము రవ్వ దోశ స్టార్ట్ చేద్దాం. రవ్వ దోశ స్టార్ట్ చేయాలి అంటే కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తెచ్చుకోవాలి కాబట్టి తెచ్చుకుందాం. ఓకేనా? ఈ రవ్వ దోశ చేయడానికి నేను 2 కప్స్ ఆఫ్ గోధుమ రవ్వ తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్స్ మైదా, 1 కప్ పెరుగు, జీలకర్ర, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఇంకా అల్లం ముక్కలు, సాల్ట్, ఇవన్నీ తీసుకొని ఇంగ్రీడియంట్స్ మనము ఒక బౌల్లోకి గోధుమ రవ్వ, బియ్యం పిండి, మైదా పిండి, తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, రుచికి తగినంత సాల్ట్ మనము టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. అలాగే కప్ ఆఫ్ పెరుగు, అంతా అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆ బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా కూడా అలా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా అలా సరిగ్గా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి. కాస్త ఎక్కువే పడతాయండి, చూసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే గోధుమ రవ్వ కాబట్టి గోధుమ రవ్వ ఎక్కువగా వాటర్ని అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి మనం అలాగా కలిపేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా కలిపేసిన తర్వాత కాసేపు ఆగి ఉండలు ఏమీ లేకుండా చూసుకొని, చూసారా లంప్స్ ఏమీ లేకుండా అంతా కలిపేశాను. ఇప్పుడు కాస్త వాటర్ కలిపి పక్కన అలాగా మనకి గంటె జారుడు అంటాం చూడండి, గంటె జారుడులాగా కలుపుకోవాలి. చూసారా? అలా మొత్తం అంతా పిండిని అలా కలిపేసి ఒక 10-15 మినిట్స్ అలా పక్కకి పెట్టేసుకోవాలి. అలా పక్కకి పెట్టేసాను. ఇప్పుడు మనకి 10 మినిట్స్ తర్వాత అలా ఉంది. ఇప్పుడు స్టవ్ పైన తల పెట్టేసి పెనం వేడెక్కినాక ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేసి కాస్త అలా ఆనియన్తో రాసి స్టిక్కీగా అంటుకోకుండా చక్కగా వస్తుంది. సింపుల్ టిక్ ఇది కానీ వంకాయ కానీ వేసి అలా ఆయిల్ వేసి ఆనియన్తో రాసిన సరిపోతుంది. అలా ఆయిల్ వేసి ఆనియన్తో రాసిన సరిపోతుంది. మొత్తం ఇలా రాసేసి కాస్త పిండి స్పూన్తో కానీ లేదంటే గ్లాస్తో కానీ తీసుకొని వేస్తూ ఉండాలి. దోశలు అయితే చూడండి, ఇప్పుడు కాస్త పెనం బాగా వేడుతుంది. అలా కాస్త వాటర్ కలిపితే పెనం కాస్త చల్లారి మనం వేయగానే అలా తిప్పిపోయినట్టు అవ్వకుండా అవుతుంది. అలా దోశనైతే వేసుకోవాలి. వేసేసుకొని దోశ చూసుకుంటా ఆయిల్ వేసుకోవాలి. మనం సైజు పెద్దగా కావాలి అనుకుంటే పెద్దగా వేసుకోవచ్చు, లేదు చిన్నగా కావాలి అనుకుంటే చిన్నగా అయినా వేసుకోవచ్చు. దోశనైతే అలా వేసిన తర్వాత చుట్టూతా ఆయిల్ వేసుకోవచ్చు. మనకి ఇష్టం, ఎక్కువ ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఆయిల్ తినాలి అనుకునే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. అలా కాసేపు పెట్టేసి కాస్త కాలిన తర్వాత
మెల్లగా మనం అలా తీసేస్తే మొత్తం అంతా కూడా ఫ్రై అయిన తర్వాత అలా వచ్చేస్తుంది దోశ. రవ్వ దోశ చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, స్మెల్ కూడా బాగుంటుంది. అలా టర్న్ చేసేస్తే సరిపోతుంది. చూసారా, చక్కగా వచ్చింది దోశ. అలా తీసి పక్కన పెట్టేసుకొని అన్నీ కూడా చేసుకోవాలి. నేను చేస్తే మీకు డౌట్ వస్తుంది, వచ్చిందో రాలేదో అందుకని చెప్పేసి ఇంకోటి కూడా చేస్తున్నాను. అంతే, సింపుల్. అన్నీ అలాగా చేసేసుకుంటే సరిపోతుంది. అలా వేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. కాస్తైనా ఆయిల్ వేసుకోవాలి. అంచులకి ఆయిల్ సరిగ్గా వేయకపోతే దోశ సరిగ్గా రాదు, పెనంకి అతుక్కుంటుంది. కాబట్టి అలా ఆయిల్ వేసి ఫ్రై అయినాక, మంచి ఫ్రై అయినాక మళ్ళీ కాస్త అంచులు లేస్తున్నాయి అన్నప్పుడు అలా చూసుకోవాలి. అలా అన్నప్పుడు లేస్తుంది అంటే పక్కన తీసేసి టర్న్ చేసేసుకోవాలి. అలా టర్న్ చేసేసుకొని కావలసిన దోశలు చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని అలా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, చక్కగా దోశలు అయితే వచ్చాయి. ఈ దోశలోకి నేను పచ్చి టమాటాకాయల చట్నీ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, చాలా చక్కగా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తినండి. ఓకే ఫ్రెండ్స్, ఇది రవ్వ దోశ. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండేటువంటి రవ్వ దోశ మనకి విదిన్ 10 minutesలో ప్రిపేర్ అయిపోయింది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. టేస్టీగా క్రిస్పీగా ఉండేటువంటి రవ్వ దోశను చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.